ఎటకేలకు నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించారు సార్. కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. పేపర్ లీకేజీ చాలా ఘోరమైన పాపం, దోషుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, యువత భవితతో రాజకీయాలు చేయొద్దు, లీకేజీ జాడ్యాన్ని అంతం చేయాల్సిందే, ఇందుకోసం కేంద్రం రాష్ట్రాలు కలిసి పనిచేయాలి అని చెప్పి పిలుపునిచ్చారు సార్. నాకు అర్థం కాదు, నీట్ ఎగ్జామ్ కేంద్ర ప్రభుత్వ ఎగ్జాము, దాని బాధ్యత జాతీయ బాధ్యత అంటే నా బాధ్యత ఉండదు, నాకు సంబంధం లేదు. ఒకవేళ నీట్ ఎగ్జామ్ సమర్థవంతంగా నిర్వహిస్తే అది జాతీయ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్వహించిన ఇస్తారా మీరు క్రెడిట్, అది మాత్రం కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది, అది మాత్రం నరేంద్ర మోడీ తీసుకుంటాడు, ఇంకెవరికి ఇవ్వరు. ఇది మాత్రం జాతీయ బాధ్యత. ఇంత ఓపెన్ గా మా బాధ్యత కాదు అని చెప్పడమే కదా మనందరి బాధ్యత. ప్రభుత్వం బాధ్యత ఏం లేదు, ప్రభుత్వం చేతులు దుక్కుంటది. మనమందరం తప్పు చేశాం అంటే ఇవాళ దోషులు ఎవరు అంటే అందరం దోషులమే. నీట్ ఎగ్జామ్ లీక్ అసలు ఇది ఎక్కడి లాజిక్ అని నాకు అర్థం కాదు. ఇప్పటికైనా ఈ పేపర్ ఎగ్జామ్ లీక్ అయింది, మా ప్రభుత్వం పొరపాటు మా ప్రభుత్వ వ్యవస్థలో జరిగింది కనుక నేను బాధ్యత తీసుకుంటాను. ఎవరు కూడా నీట్ ఎగ్జామ్ ఏదో మోడీ లీక్ చేశారు, ధర్మేంద్ర ప్రధాన్ లీక్ చేశారు, భారతీయ జనతా పార్టీ కుట్ర చేసిందని ఎవరు అనడం లేదు కదా. అది అంత కూడా అన్యాయం కదా. కానీ పొలిటికల్ అకౌంటబిలిటీ బాధ్యత మాది కాదు, దేశం జాతీయ బాధ్యత. నాకు నిజంగా అర్థం కాదు. మహాపాపం, కానీ ఆ పాపం ఎవరు చేసినా మేము చెప్పం. మహాపాపం, ఘోర పాపం. ఎప్పుడు నెల రోజుల తర్వాత, నెల రోజులుగా మోడీ ఎందుకు మాట్లాడతలేరు దీనిపైన? మోడీ మౌనం ఎందుకు అని అడుగుతుంటే నెల రోజుల తర్వాత మహాపాపం, ఘోర పాపం అంటే ఇన్ని రోజుల నుంచి ఆ పాపం గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మణిపూర్ విషయంలో అలాగే, ట్రంప్ విషయంలో అలాగే, ఆపరేషన్ సింధు నేనే ఆపిన అంటే అలాగే, అమెరికాతో ఒప్పందం అన్నా అలాగే, రష్యా చమురుపైన మాట్లాడము, ఆఖరికి భారతదేశం చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థ అన్న మాట్లాడము. అసలు ఈ దేని మీద మాట్లాడకపోతే అది కూడా నెల రోజుల తర్వాత మహాపాపం, ఘోర పాపం అంటే ఆ పాపానికి బాధ్యత ఎవరంటే దేశాన్ని, జాతీయ బాధ్యత నాది కాదు, నాకు సంబంధమే లేదు, నేను అకౌంటబుల్ కాదు, అంత దేశం అంతా అకౌంటబుల్ కావాలి అంటే అది న్యాయమా? మీరే చెప్పండి.